హలో హాయ్, వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. రాఖీ పున్నమి 2 రోజులే ఉంది కదండి. అందుకనే నేను ఇంట్లోనే స్వీట్ అయితే తయారు చేశాను. మోతీచూర్ లడ్డు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో జల్లించి పెట్టుకున్న 4 కప్పుల శనగపిండిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూను సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ శనగపిండి ఎక్కడ ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోండి. ఎక్కువ పలుచగా కాకుండా కొంచెం థిక్గా అయితే ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ గిన్నె తీసుకోండి. ఈ గిన్నె అయితే చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి గిన్నె అయితే ఒకటి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎలా కిందకి డ్రాప్స్ లాగా పడుతుందో మీకు చూపిస్తాను. ఈ బ్యాటర్ అయితే చిల్లున్న గిన్నెలో వేసుకుంటే చూడండి ఇలా డ్రాప్గా పడుతుంది. ఈ విధంగా మనం బూందీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిందా లేదా చూడడానికి కొంచెం పిండి వేసి చూడండి. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం ఈ బ్యాటర్ వేసి ఇలా చుట్టూ తిప్పుతూ ఉండండి. చూసారా అన్నీ అయితే ఆయిల్లో పడి బూందీ రెడీ అవుతుంది. అందరికైతే హెయిర్ ఫాల్ అవుతుంది కదండి. హెయిర్ హెల్తీగా ఇంకా స్మూత్గా ఎలా ఉండాలో మీ అందరికీ ఒక టిప్ చెప్తున్నాను. 1 కప్పు పెరుగులో 2 స్పూన్ అయితే మెంతులు వేసుకొని నానబెట్టండి. ఒక 5 గంటల తర్వాత ఆ మొత్తాన్ని పేస్ట్ చేసేసి తలకి పట్టించండి. అలా ఒక 2 అవర్స్ ఉన్న తర్వాత మంచిగా తలస్నానం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వదు, అలానే హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. మనకి లడ్డూకి అవసరమైన బూందీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎక్కువ అయితే ఫ్రై అవ్వకుండా స్మూత్గా ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ బూందీ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇదైతే పౌడర్ లాగా చేసి రెడీ చేసుకోండి. ఇలా గనక పౌడర్ చేసుకుంటే మోతీచూర్ లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కడాయిలో కొంచెం వాటర్ వేసుకోండి. మనం 4 కప్పుల శనగపిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 కప్పులు అయితే పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార అయితే పాకం తీసే అవసరం లేదండి. ఈ పంచదార మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక యాలకులు అయితే దంచి వేస్తున్నాను. ఈ యాలకులు వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పంచదార మొత్తం అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల బ్రౌన్ కలర్గా లడ్డూలు వస్తాయి. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న బూందీ పౌడర్ షుగర్ సిరప్లో వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అయితే బాగా కలపండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని యాడ్ చేసుకోండి. తర్వాత కర్బూజా గింజలు కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారా కడాయికి అంటుకోకుండా ఇలా అయితే సపరేట్ అవ్వాలి. చూడండి సపరేట్గా అయింది. ఇది ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి, చల్లారుతుంది. చల్లార్చినాక అయితే మనం లడ్డూలు రెడీ చేసుకుందాం. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా అయితే లడ్డు ప్రిపేర్ చేసుకోండి. చూసారా లడ్డు అయితే కరెక్ట్ మెజర్మెంట్లో చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాగే చేసి ఎలాగుందో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఈ లడ్డు ప్రాసెస్ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.